ప్రెజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన కలువర ప్రేమలో నూతనమైన వాగ్దానముతో మనందరము అనుదినము సజీవ లెక్కలో తండ్రి యొక్క కృపలో అనుదినము మనకు ప్రత్యేకంగా ప్రభువు మనతో మాట్లాడుచున్న ప్రతి వాగ్దానం బట్టి నీ కుటుంబంలో నెమ్మది ఉంటున్నదా, సంతోషం ఉంటున్నదా, ఆనందం ఉంటున్నదా? వాగ్దానం చూడటం వలన నీ కుటుంబంలో ఏదైనా ఒక లాభకరము నీకు ఉన్నట్టుగా నువ్వు ఎప్పుడైనా గమనిస్తున్నావా? అట్లంటే ప్రభు చిత్తములో ఉన్న ప్రతి బిడ్డకు అంతా ఆయనే సహాయం చేస్తాడు. ఆ జీవం గల దేవుడే ప్రతి విషయంలో తోడుగా ఉండి మనలను ఆదరించే తండ్రే కదా, కాపాడే తండ్రే కదా. మరి నువ్వేదైతే ప్రభునామంలో నీ హృదయంలో నుంచి మాట్లాడబోచున్నావో, అడగబోచున్నావో, అడిగినది ప్రతి ఒక్కటి మన ప్రభువు మనకు విచ్చువాడుకుంటున్నాడు కదా. అయితే మన ప్రభువు మనల్ని ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి వాగ్దానము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం. నా దీపము వెలిగించిన వాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నా దీపము వెలిగించే దేవుడు నీవే, మరి చీకటిని వెలుగుగా చే తండ్రివి మీరే. నిజమే కదా. మనము ఏ దీపం వెలిగించినా అది ఆరిపోతున్నది. కానీ దేవుడి నీ హృదయములుండే దీపమును వెలిగించినట్లయితే అది జీవపు వెలుగుగా ఉండి నీలో ఎప్పుడు నిత్యము వెలిగించబడుచున్నది. ఏ స్థలంలో నువ్వు ఉన్నా కూడా ఆ హృదయం అనే దీపము అనే వెలుగును యెహోవా వెలిగించును. చీకటిలో అంధకార శక్తిలో ఉన్న ప్రతి బిడ్డ హృదయంలో ఏముంటున్నది? జీవపు వెలుగు ఉంటుంది. ఆయన వెలుగు గనక, ఆయనలో జీవం ఉంది గనక జీవం ఏమంటుంది? వెలుగు ప్రకాశించుచున్నది. కాబట్టి మనకు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నదిగా, అయితే చీకటి దాన్ని గ్రహించుకుని ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. అంధకార శక్తులలో మాంత్ర శక్తులు, సైతాను శక్తులు ఎంటాడుచున్నప్పుడు ఆ యొక్క వెలుగు చీకటిలోనే ప్రకాశిస్తుంది. అయితే దానిని మానవుడు గమనించకుండా ఉంటున్నాడు. అయితే ఆ జీవపు వెలుగు ఎప్పుడైతే నీలోనో నాలోనో ఉంటుందో అప్పుడు మన తండ్రి యొక్క వెలుగు ఎప్పుడు ప్రకాశించి నిత్యం మనకు తోడుగా ఉంటున్నది. కాబట్టి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించుకుని ఉంటున్నది అంటున్నాడు కదా. మనం ఎవరైతే పాపములు ఉండి మరి దేవుని మహిమ చూడాలా, దేవుని వెలుగును చూడాలా, దేవుని ప్రకాశంతో చూడాలా, మరి అనేకమైన దీపములను వెలిగించటానికి, దీపక్రాంతి చూడటానికి ఎక్కడెక్కడ ప్రదేశాలు మనం పరుగులెత్తున్నాము. కానీ హృదయం అనే దీపమును వెలిగించుకుంటూ వారిగా లేకుండా పోతున్నాం. ఇదే దేవుడు మనల్ని అడుగుతున్నాడు. బిడ్డలారా, ప్రపంచంలో ఏమేమి వెలుగును చూడాలా, ఏమేమి దీపాలు వెలిగించాలా ఆశపడుతున్నారు, మంచిదే. కానీ నీలో ఉన్న దీపము, నీ హృదయంలో ఉన్న దీపమును, ఆ జీవపు వెలుగు నీలో ఉన్నట్లయితే, ఆ దేవుని వెలుగు నీలో ఉన్నట్లయితే, ఆ కుటుంబంలోనూ అందరిలోనే అది నిత్యము వెలిగించి చీకటి శక్తులు, అంధకార శక్తులు లైవ్ చేసి ప్రతి బిడ్డను పరిశుద్ధపరిచే దీపము యేసయ్య దీపము. కాబట్టి ఈరోజు మన కుటుంబంలో అనేకమైన అనారోగ్యంతో ఉన్నట్టు వారు, బాధలు ఉన్నట్టు వారు, చింతల్లో ఉన్నట్టు వారు, ఎంతగానో మీరు బాధపడుచున్నప్పుడు దేవుని వెలుగు మీలో ఉన్నట్లయితే మీ కుటుంబంలో నెమ్మది, సమాధానము, మీరు వెలిగించబడిన బిడ్డలుగా ఉంటారు. జీవపు వెలుగు మీ హృదయంలో ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము అది ప్రకాశించి అనేక జనులకు మీరు ఎంతో ప్రయోజనకారుగా ఉంటారు. కాబట్టి మన ప్రభు, మన యేసయ్య ఈరోజు మనకిచ్చిన వాగ్దానము మరి ఎలా అంటుందంటే, నా దీపమును వెలిగించువు నీవే కదా. నా దీపాన్ని వెలిగించే దేవుడివి నీవే కదా. లోకములో అనేకమంది దీపములు వెలిగించవచ్చు, కానీ అవన్నీ కూడా గాలి ఆడితే ఆరిపోయే దీపములే. కానీ దేవుని యొక్క దీపము అది నిత్యము జీవ వెలుగు గనక దానిని ఎవరు ఆర్పలేరు. ఆయన చిత్తములో, ఆయన కృపలో ఆయన ఎప్పుడైతే దాన్ని వెలిగించునో ఆ వెలుగు ఆయనే ఆర్పగలడు, కానీ ఏ అపవాది దాన్ని ఆర్పటానికి సాధ్యము కాదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. ఈ దినము మన ప్రభువు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం బట్టి మనందరిని ఆశీర్వదించి దీవించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీంగల తండ్రి,
మా హృదయమైన దీపమును వెలిగించి మరి నూతనమైన స్వభావము గల బిడ్డలుగా మార్చి ప్రతి కుటుంబంలో నీ నిత్యము మీరు నివాసించి మీ జీవపు వెలుగు తండ్రి, మీ జీవము వారిలో ఉన్నట్లయితే నా ప్రభువా ఆ వెలుగు జీవముగా మార్చబడి వెలుగుగా ప్రకాశించి అనేక మందికి నా ప్రభువా చీకటి శక్తులు, అంధకార శక్తులు లయం చేసే జీవపు వెలుగు ప్రతి కుటుంబంలో వెలిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.